ఉత్తరప్రదేశ్ జిల్లాలోని కౌశంబి జిల్లాలోని పశ్చిమ షహేరా పోలీస్ స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఒక ఘటన ఇది. ఈ గ్రామం పేరు జహర్పూర్ మహవా. ఈ గ్రామంలో ఒక కొత్త సమస్య తలపడింది. ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి హిందువులందరినీ ముస్లింలు బాయ్కాట్ చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ వినిపిస్తున్న మాట. ఏ రకంగా బాయ్కాట్ చేస్తున్నారు? ఏ రకంగా అంటే హిందువుల యొక్క దుకాణాలలో వస్తువులు కొనకూడదు, హిందువులు ఎవరితో ముస్లిమ్స్ మాట్లాడకూడదు, హిందువుల పొలాలకి నీళ్ళు ఇవ్వకూడదు, హిందువుల యొక్క వాళ్ళని ఆబ్వియస్లీ పెళ్లి చేసుకోకూడదు. ఈ రకమైనటువంటి కొత్త కొత్త నిబంధనలు. హిందువులు తమ దుకాణాల్లో పనిచేస్తుంటే వాళ్ళని తీసేయాలి ముస్లిమ్స్. ఈ రకమైనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి అనేది ప్రధాన ఆరోపణగా వినిపిస్తుంది. అయితే ఇది ఎందుకు వచ్చింది? పైగా ముస్లిమ్స్ ఎవరైనా ఇది అతిక్రమిస్తే 5,000 రూపాయలు జరిమానా ముస్లిమ్స్కే పడుతుంది. మళ్ళీ ముస్లిమ్స్ని బహిష్కరిస్తారు ముస్లిం కమ్యూనిటీ నుంచి. ఇది వినిపిస్తున్నటువంటి మాట. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ ఒక శివాలయం ఏదో ఉంది, చాలా ఫేమస్ అనమాట ఈ పల్లెటూరు, ఈ చుట్టుపక్కల ప్లేసుల్లో. ఆ యొక్క శివాలయానికి ఎదురుకుండా ఒక ముస్లిం అతను భూమి కొనుక్కున్నాడు. ఏమంటాడు, నేను నా ఇష్టం, నా భూమి, నేను టెంపుల్ ఎదురుకుండానే నా డోర్ ఓపెనింగ్ పెట్టుకుంటాను అంటాడు. సో టెంపుల్ ఎదురుకుండా డోర్ ఓపెనింగ్ పెట్టకూడదు, అది ముస్లిం అయినా హిందూ అయినా ఎవరు పెట్టకూడదు, అది విరుద్ధం, సాంప్రదాయాలకి మంచిదిగా కొంచెం పక్కగా పెట్టుకో అని అడిగారు. పెడితే అతను ఒప్పుకోవాలి, ఆ కుటుంబం ఒప్పుకోవాలి, ఇది నా ఇష్టం అనేసి పొగరుగా బిహేవ్ చేశారు. అక్కడ స్టార్ట్ అయిందనమాట ఈ గొడవ. అది అట్లా 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 పెరిగి 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 హిందువులందరూ కూడా ఇతని మీద గొడవ పడ్డము, ఈ రకంగా కంప్లైంట్లు ఇవ్వడం చేసేసరికి అది హిందూ ముస్లిం గొడవగా మారిపోయింది. అంటే ఏం చెప్తున్నా అంటే బేసిక్ కామన్ సెన్స్. ఒక గుడి ఎదురకుండా తలుపు అట్లా వసారా తలుపులు అట్లా ఓపెన్ చేసి పెట్టుకోకూడదు అనేది హిందూ సాంప్రదాయంలో ఉందా లేదా తర్వాత సంగతి. ముందు హిందువులందరూ అడుగుతున్నారు కదా, ఖచ్చితంగా అతను వినాలి. అదే ఒక మసీదు ఎదురకుండా ఆ రకంగా వాళ్ళకి ఇంకోటి ఏదో ఉందనుకుందాం, దాన్ని హిందువు కంపల్సరీ అంగీకరించాలి. కంపల్సరీ అంటే కంపల్సరీ లీగల్గా అంగీకరించాల్సిన అవసరం లేదు. అదే కదా మానవ ఎథిక్స్, హ్యుమానిటీ అంటే ఏంటి? పక్క రిలీజియన్ అయినా, పక్క మతాన్నైనా, జాతినైనా, పక్క దేశం వ్యక్తినైనా, పక్కన ఉన్న మనిషిని తెలియని వ్యక్తినైనా గౌరవించాలి కదా. గౌరవం ఇక్కడ అడుగుతుంది అతన్ని. అక్కడ హిందూ ఉన్నాడా, ముస్లిం ఉన్నాడా, క్రిస్టియన్ ఉన్నాడా తర్వాత. ఒక చర్చ్ ఎదురకుండా ఇట్లాంటిది ఏదో నామ్ జరిగింది, లేదా చర్చ్ వెనకాల ఏదో ఉండకూడదు అనేది జరిగింది. చిన్న అమెండ్మెంట్, మొత్తం అతను ఖాళీ చేయించాలి అనేది కాదు. అమెండ్మెంట్ని చేసుకోకుండా ఒక హిందూ ఒప్పుకోకపోయి ఉంటే చర్చ్ వెనకాల జరిగేది ఏదో ముస్లిం ఒప్పుకోకపోయినా మనం అప్పుడైనా ఇట్లా ఏం మాడాలంటున్నాను నేను. సో అతను ఒప్పుకోవాలి. దానికి ఒప్పుకోకపోగా గ్రామంలో దానికి సంబంధించినటువంటి గొడవలు, అది నెమ్మదిగా హిందూ ముస్లిమ్స్ మధ్య విభేదాలను క్రియేట్ చేసింది. అంటే కేవలం ఈ ఒక్క టాపిక్కే మాట్లాడుకుంటున్నాం కదా అని కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే గత 5-10 సంవత్సరాలుగా, అంతకు ముందు కూడా ఉంది, గత 5-10 సంవత్సరాలుగా పెరిగిపోయింది. చాలా చోట్ల దేశంలో హిందువులకు సంబంధించినటువంటి వస్తువులు కొనకూడదని ముస్లింలు షాపులకు వెళ్ళి బట్టలు కొనకూడదు, లేకపోతే వస్తువులు కొనకూడదు, వాళ్ళకి రెవెన్యూ రాకుండా చేయాలని హిందువులు. అంటే మూర్ఖత్వం తప్ప ఇంకేం కాదు. ఇది నాగరికతకి వెనక్కి వెళ్తున్నారు వీళ్ళు. ఇట్లా ఆలోచించి ఎవడైనా సరే అట్లాగని వాళ్ళు చేసిన ప్రతిదీ యాక్సెప్ట్ చేయమంటారు. నేను హిందువులు చేసిన ప్రతిదీ ముస్లిమ్స్ యాక్సెప్ట్ చేయాలని, ముస్లింలు చేసిన ప్రతిదీ హిందువులు యాక్సెప్ట్ చేయాలని కాదు. రానున్న జనరేషన్స్ అయినా హిందూ ముస్లిం అనేటువంటి తేడా లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? లేదు ముస్లిమ్సే కంపల్సరీ వాళ్ళదే తప్పు ఉందని హిందువులకు బాగా అనిపించేస్తుంది. ఇంకో ఆప్షన్ లేదండి, మేము చాలా మంచి వాళ్ళం, అవతల వాళ్ళే తప్పులు చేస్తున్నారని అనిపించింది. దాన్ని ఎట్లా సరి చేసుకోవాలనేది చేసుకోగలుగుతాం, కానీ దాని మీద ఒక బాధ్యతాయుతమైనటువంటి మీటింగులు పెట్టుకోవడం, ఇంకోటో చేసుకోవాలి. కానీ సోషల్ బాయ్కాట్ చేయడం అనేది మూర్ఖత్వం. అది ఇంకా మీ మధ్య ఉండేటువంటి విభేదాలను పెంచుతుంది. అట్లా బాయ్కాట్ చేసిన వాళ్ళు హిందువులైనా ముస్లిమ్స్ అయినా రేపొద్దున భవిష్యత్ తరాలు పుట్టడమే హేటర్తో పుడుతున్నాయి. ఆల్రెడీ పుట్టేసాయి. భవిష్యత్ తరాల సంగతి దేవుడు అరుగు. ఆల్రెడీ ఇప్పుడు 2014-15 పుట్టినటువంటి పిల్లలను చూడండి, లేకపోతే 2000లో పుట్టిన పిల్లలను చూడండి. ఇంకో 5 ఏళ్ల తర్వాత వాళ్ళు ఎదగడమే హేట్రెడ్తో పెరుగుతారు. ముస్లిమ్స్ మీద, క్రిస్టియన్స్ మీద, హిందువుల మీద హేట్రెడ్తోనే పెరుగుతారు. అవతల మతానికి సంబంధించిన వాళ్ళు. అంటే ఆ లొకాలిటీలో ఎక్కువ క్రిస్టియన్స్ వర్సెస్ హిందూస్ ఉంటే క్రిస్టియన్స్ మీద వీళ్ళు, హిందూస్ మీద వాళ్ళు. లేదు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉంటే క్రిస్టియన్స్ మీద వీళ్ళు, ముస్లిమ్స్ మీద వాళ్ళు. అంతే తప్ప దానివల్ల ఉపయోగమే ఉంది? అంటే ఇక్కడ జరుగుతున్న అంశాన్ని మనం కేవలం ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటున్నాం తప్ప అట్లా ముస్లిమ్స్కి ఎక్కడ జరగట్లేదా, క్రిస్టియన్స్కి ఎక్కడ జరగట్లేదు? ఖచ్చితంగా జరుగుతాయి. దేశంలో అనేక విషయాల్లో జరుగుతాయి. ఇప్పుడు మీడియాలో ఇది బయటకు వచ్చింది. సరే, దీన్ని పోలీసులు ఏం చెప్తున్నారంటే దీనికి సమాధానం, ఈ ఊళ్ళో ఈ వాదన ఏదైతే ఈ శివాలయం ఎదురకుండా ఇల్లు సంబంధించి జరిగిందో ఆ విషయంలో మాత్రం
జరిగింది నిజమే, కానీ సోషల్ బాయ్కట్ అయితే ఊళ్ళో జరగట్లేదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది బయటకని వాళ్ళు చెప్తున్నారు. ఊరి పెద్ద నసీర్ మహమ్మద్, ఇది అతను కూడా ముస్లిమే, అతను ఏం చెప్తున్నాడంటే ఈ వాదన జరిగిన మాట నిజమే కానీ మేము చర్యలు తీసుకున్న మాట కూడా నిజమే, కానీ కేవలం కొంతమంది ముస్లిమ్స్ వైపు హిందూస్ వైపు ఎవరైతే మొండిగా ఉండి దీన్ని విధ్వంసం క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే మేము ఇట్లా జరిమానాలు విధించాం, వాళ్ళతో మాత్రమే మాట్లాడొద్దని అన్నాం, అది రెండు వైపులా చేశాము అనేసి ఆయన చెప్తున్నాడు. సో ఎవరు నమ్ముతారు? ఒక ఊరు కంప్లీట్గా ముస్లిమే అధికారిగా ఉంటే, లేకపోతే ఊరి పెద్దగా ఉంటే, లేకపోతే ఒక ఊరికి కంప్లీట్గా హిందువే ఊరి పెద్దగా ఉంటే ఈ లేనిపోయిన సమస్యలన్నీ అక్కడే వస్తాయి. ఒక కమిటీ లాంటిది, అందులో అన్ని వర్గాల్ని ప్రతిబింబించే వాళ్ళని పెట్టుకోవడం, ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి లేకుండా మేమే ఆధిపత్యం చెలాయించాలని ముస్లింలో, హిందూలో, ఏ జాతి అయినా ఏ మతమైనా అక్కడే వస్తుంది సమస్య. ఆ ఈగో ప్రాబ్లమ్స్ దగ్గర వస్తుంది. సో మొత్తానికి ఈ జిల్లా అనేది భారీ లెవెల్లో డిస్కషన్గా మారుతోంది ఉత్తరప్రదేశ్లో. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందో చూసాం మన ఎలక్షన్స్లో. మరి రానున్న రోజుల్లో వ్యవహారం సద్దు మనగాళ్ళని ఈ ఊళ్ళో మీకు ఎప్పుడైనా ఏ పెద్ద గొడవైనా పైన ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. అబ్బా ఈ ఊరు పెద్దగా ఏమన్నా అవుద్దా? ఈ ముస్లిమ్స్ పెద్దకి ఊరు పెద్దగా ఏమన్నా అవుద్దా? అవుద్దా? ఈ ఎవరైతే హిందువులు పెద్ద ఉంటాడో ఆ పెద్దకి ఏమన్నా అవుతుంది? ఏమవుడు? శుభ్రంగా పెళ్ళం పిల్లలతో హ్యాపీగా ఉంటారు ఆడు వీడు. కానీ ఎవరైతే ఈ భూమి ఏమన్నాడో ఆడికి ఏమవుతుంది? ఆడికి ఏమవుదు. ఈ శివాలయంలో పంతులకి ఏమవుతుంది? ఆయనకి ఏమవుదు. భూమి నేను డోర్ ఓపెన్ చేయను, డోర్ ఎదుర్కొండానే పెట్టుకుంటాను దేవుడికి అన్నాడు, వాడికి కూడా ఏమవుతుంది. వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఈ గొడవల మధ్యలో సంబంధం లేని, ఈ అంశం గురించి కొంచెం కూడా నాలెడ్జ్ లేని, లేదా కొంచెం తెలిసిన ఎవరో ఒకళ్ళు బాధితులు అవుతారు. ఏమైందంటే రోడ్ల మీద కొట్టుకోటాలు, గొడవలు జరిగే టైంలో నువ్వు హిందువా అని ఒక ముస్లిం ఆడి మీద దాడి చేస్తాడు, నువ్వు ముస్లిమా అని ఒక హిందూ ఆడి మీద దాడి చేస్తారు. కాస్త రెండు వైపులా బలవంతమైన ఉంటారు, రెండు వైపులా బలహీనలు ఉంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోకపోవడం వల్లే ఈ దారుణాలు జరుగుతూ ఉంటాయి. అల్టిమేట్గా హిందువుల్లో ఉన్న వీకర్ సెక్షను, ముస్లిమ్స్లో ఉన్న వీకర్ సెక్షన్ మాత్రమే అల్టిమేట్గా బాధితులు అవుతారు ఇట్లాంటి సందర్భాల్లో.